ఇప్పుడు మన పరిశుద్ధమైన మనసులో మన తలలను పూర్తిగా అర్పించాలని ఒక బలమైన కోరిక మనలో కలుగుతోంది. చూడాలి ఎంత బలముందో. మనసులో బలానికి విశ్వాసం ఉంది. సంవత్సరం 1912లో భారత్ చాలా కష్టకాలంలో ఉంది. చుట్టూ నిరాశ మేఘాలు కమ్ముకున్నాయి. వలస పాలన వల్ల ఒకవైపు దేశంలో అశాంతి వాతావరణం ఉండగా మరోవైపు ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఆ సంవత్సరంలో అనేక సంఘటనలు జరిగాయి. ఉదాహరణకు ఢిల్లీ లాహోర్ కుట్ర కేసు జరిగింది. దీనిని వైస్రాయ్ హార్డింగ్ బాంబు ఘటనగా కూడా పిలుస్తారు. రెండవది, ఆ సంవత్సరంలోనే నెహ్రూ విదేశాల్లో చదువుకుని భారత్కు తిరిగొచ్చారు. మూడవది, ఆ సంవత్సరంలో జరిగిన ఒక గొప్ప విషయం, లాహోర్లో ఒక హిందీ ప్రచురణ సంస్థ స్థాపన మరియు వైదిక ధర్మాన్ని విశ్వసించే ఒక అమర రచయిత రచనలు. కానీ ముందుగా ప్రచురణ సంస్థ గురించే మాట్లాడాలి, ఎందుకంటే దాని లేకుండా ఆ మహానుభావ రచయిత అసంపూర్ణం. అలాగే రచయిత లేకుండా ప్రచురణకు అర్థం లేదు. ఈ ప్రచురణ సంస్థ మరియు రచయిత ద్వారానే హిందువులకు తమ స్వంత గొంతు లభించింది. భారత రాజకీయాలు, హిందువుల ఆలోచన దిశ పూర్తిగా మారిపోయింది. అసలు ఈ మొత్తం విషయమేమిటి వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ ప్రచురణ సంస్థ నుంచి వెలువడిన ఒక పుస్తకం వల్ల భారత్ నుంచి అరబ్ దేశాల వరకు ముస్లింలు కలవరపడ్డారు. నమస్కారం, నేను హర్ప్రీత్ కౌర్. సంవత్సరం 912. ఆ సమయంలో పంజాబ్లో హిందీకి అంతగా ప్రాచుర్యం లేదు. హిందీ ప్రచురణకర్తలు కూడా చాలా అరుదుగా ఉండేవారు. అప్పుడు సమాజంలో ముందుండే నాయకుడు మహాశయ్ రాజ్పాల్ గారు ఒక ప్రచురణ సంస్థను ప్రారంభించారు మరియు దానికి పేరు పెట్టారు లాస్ట్పాల్ అండ్ సన్స్. మీరు ఈ పేరును చాలాసార్లు వినుండవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతంలో దీని కార్యాలయం ఉంది. కానీ మనం ఇప్పుడు 100 ఏళ్ల క్రితం జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో ఈ ప్రచురణ సంస్థ సామాజిక, రాజకీయ, మత సంబంధిత అంశాలపై పుస్తకాలను ప్రచురించేది. ఒక నిర్భయ ప్రచురణకర్తగా ఎప్పుడో ఏ విషయాన్ని కూడా దూరంగా పెట్టలేదు. కుటుంబ నియంత్రణపై భారతదేశంలో వచ్చిన తొలి పుస్తకాలలో ఒకటైన సంతాన సంఖ్యా సీమా బంధన్ను ప్రచురించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ కథ ఇక్కడితో ముగియదు. ప్రచురణ సంస్థ ప్రారంభమై 8 ఏళ్లు గడిచిపోయాయి. ఆ రోజుల్లో తెలియని రచయితలు, ప్రచురణకర్తలు ప్రచురించిన 3 పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో ఒకదానికి పేరు కృష్ణ నీ గీతాజలాన్ని పడేగి అనుంది. రెండవది ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానందజీ గురించి. దానికి పేరు పెట్టారు 16వ శతాబ్దపు లంపట్ మహర్షి. మూడవది సీతామాత గురించి. దానికి పేరు పెట్టారు సీతాకా క్షినాల. భారతదేశంలోని అన్ని మసీదుల ద్వారా 2 ఏళ్లు, 3 ఏళ్లు స్వేచ్ఛగా ఇవి పంపిణీ చేయబడ్డాయి. ఈ పుస్తకాలను ముద్రించడానికి కారణం ఇదే. స్వామి శ్రద్ధానందజీ ద్వారా శుద్ధి ఉద్యమం, పెద్ద స్థాయిలో ఘర్ వాపసీ కార్యక్రమం, పెద్ద సంఖ్యలో ఆర్య సమాజ్ ఆలోచనలతో ప్రేరితమైన ముస్లిం హిందువులు తిరిగి వచ్చారు. కాబట్టి ముస్లిములలోని ఒక వర్గం ఈ పుస్తకాలను ముద్రించి హిందూ ధర్మాన్ని, ఆర్య సమాజ్ను మార్చడానికి, వాటిని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నించింది. ఈ పుస్తకాలు అత్యంత ద్వేషపూరితంగా ఉండి అందులో హిందూ దేవతల వికృత మరియు భయంకరమైన చిత్రాలు, అలాగే కృష్ణుడు, దయానంద సరస్వతి, సీతామాతలపై ద్వేషపూరిత దుర్వ్యవహారాలు వివిధ రకాలుగా వారి పాత్రను అపహాస్యం చేసేలా ఉన్నాయి. ఆ సమయంలో పంజాబ్లో హిందువుల్లో ఆగ్రహం ఉన్నా కానీ ప్రతిస్పందించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అప్పుడు ఒక పండితుడు, చాముపతి అనే పండితుడు కలం పట్టుకుని ఖురాన్, హదీస్ చదివి మహమ్మద్ యొక్క స్వభావంపై ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకానికి పేరు రంగీలా రసూల్. ఈ పుస్తకంలో మహమ్మద్ సాహిబ్ యొక్క ***** జీవితం గురించి మాట్లాడారు. కానీ తన పేరుతో ప్రచురించాలనుకోలేదు. కానీ ఎవ్వరూ ప్రచురించడానికి సిద్ధంగా లేరు. అప్పుడు అకస్మాత్తుగా కొత్త ప్రచురణకర్త రాజ్పాల్ గారు చామపతికి గోప్యత హామీ ఇచ్చారు మరియు పుస్తకంపై రచయిత పేరుగా పాలు పాలు, నీళ్లు నీళ్లు అని పేరు పెట్టారు. కానీ తన పేరు దాచలేదు, తన పేరు, చిరునామా దాచలేదు. అనుకున్నట్లే పుస్తకం ప్రచురించగానే పెద్ద కలకలం రేగింది. రాజ్పాల్ గారిపై చాలా ఒత్తిడి వచ్చింది, రచయిత ఎవరో చెప్పమని. కానీ ఆయన తన హామీని ఉల్లంఘించలేదు. అందుకే
కోపం రాజ్పాల్ గారిపైనే పడింది. ఆయనను హత్య చేశారు. గతంలో మనం రాజ్పాల్ గారి ఎపిసోడ్లో ఈ సంఘటనను పూర్తిగా వివరించాం. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాం. ఆ చరిత్రను కూడా వినండి. కానీ ఈరోజు విషయం పండిట్ చముపతి గారి గురించి. వారి కలం నుంచే రంగీలా రసూల్ వెలువడింది. పండిట్ చముపతి గారి జననం 1893 ఫిబ్రవరి 15న బహావల్పూర్లోని ఖైరపూర్ రామేవాలాలో జరిగింది. బహావల్పూర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఆయన అసలు పేరు చంపత్ రాయ్. వారి తండ్రి పేరు బసంతారాం మెహతా, తల్లి పేరు ఉత్తమీదేవి. అది ఒక కాలం. ఆ రోజుల్లో ఎవరు MA డిగ్రీ సాధిస్తే వారి పేరు చుట్టూ ప్రఖ్యాతి చెందేది. చంపత్ రాయ్ గారు మ్యాట్రిక్ వరకు ఉర్దూ మరియు ఆంగ్ల భాషల్లో చదివి తరువాత బహావల్పూర్లోని జర్కన్ కాలేజీ నుండి ఉర్దూ, ఫార్సీ మరియు ఆంగ్లంలో BA చేశారు. ఇక్కడి వరకు చముపతి గారికి హిందీ రాదు. తాను నాస్తికుడినని చెప్పుకునేవారు. ధర్మం, దేవుడి మీద ఆసక్తి ఉండేది కాదు. కానీ ఆర్య సమాజ్ ఉద్యమాన్ని చూసినప్పుడు, మహర్షి దయానంద్ గారి ఆలోచనలను తెలుసుకున్నప్పుడు ప్రభావితులై సంస్కృతంలో MA చెయ్యాలని సంకల్పించారు. పరీక్షలో విజయాన్ని సాధించి ప్రశంసనీయమైన ఉదాహరణను చూపించారు. ఇప్పుడు ఆర్య సమాజ్ కార్యక్రమాల్లో ఆసక్తి చూపించసాగారు. సంవత్సరం 1919లో పండిత్ గారు మహర్షి దయానంద్ యొక్క పాఠ్యమయ ఉర్దూ జీవన చరిత్ర దయానంద్ ఆనంద్ సాగర్లు రచించి ప్రచురించారు. ఈ గ్రంథంలో మహర్షి దయానంద్ గారిని సర్వరే మఖ్లూకాత్ అంటే మానవ శిరోమణి అనే విశేషణంతో పేర్కొన్నారు. ఆర్య సమాజ్ మరియు మహర్షి ప్రభావంతో ఇప్పటి వరకు తనను తాను నాస్తికుడిగా చెప్పుకున్న చంపతరాయ్ ఆచార్య పండిట్ చంపుపతి అయ్యి వైదిక ధర్మ ప్రచారానికి తనను తాను అర్పించుకోవడానికి ముందుకొచ్చారు. ఆ రోజుల్లో ముల్తాన్లో ఒక గురుకులం ఉండేది. వారు ముల్తాన్ గురుకులానికి ప్రధాన అధ్యక్షులయ్యారు. ఆ గురుకులాన్ని నిర్వహించడంలో వారికి ఎంతో విజయాన్ని సాధించగలిగారు. అంతటి స్థాయిలో అప్పటి ఆర్య సమాజ్ నాయకులు శాస్త్రి, చరిత్రకారుడు, స్వాతంత్ర సమరయోధుడు మరియు గొప్ప వక్త అయిన ఆచార్య రామదేవ్జీ కూడా ఆయన గుణాలపై మక్కువ చూపారు. ఆయన ప్రతిభతో మంత్రముగ్ధులై లాహోర్కు తీసుకువచ్చి దయానంద సేవా సదన్ యొక్క జీవితకాల సభ్యుడిగా మారేందుకు సిద్ధం చేశారు. అనేక సంవత్సరాల పాటు పండిట్జీ లాహోర్లో నివసిస్తూ వైదిక్ మ్యాగజైన్ మరియు హిందీ పత్రిక ఆర్యాను సంపాదించారు. వక్తగా మరియు రచయితగా ఆయనకు గొప్ప ఖ్యాతి వచ్చింది. ఆయన నిష్ఠ ప్రభావంతో ఈ పత్రికలు అపూర్వ విజయాన్ని సాధించాయి మరియు అవిభాజిత పంజాబ్తో పాటు దేశవ్యాప్తంగా ఈ రెండు పత్రికలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇదే సమయంలో ఆయన రంగీలా రసూల్ను రచించి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఒక ప్రత్యేక వర్గానికి ఇకపై ఎవరు హిందూ మహాపురుషులపై పుస్తకాలు రాస్తే ఇదే సమాధానం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో ఆర్య సమాజం ద్వారా హిందువులను జాగృతం చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అక్కడ పండితుల అవసరం ఉండటంతో ఆర్య ప్రతినిధి సభ పంజాబ్ తరఫున 1925లో మీరు వైదిక ధర్మం మరియు సంస్కృతిని ప్రచారం చేయడానికి ఆఫ్రికాకు వెళ్లారు. ఈ ప్రయాణ సమయంలో ఒక సందర్భం ఉంది. పౌరాణిక పండితుడు పండిత మాధవాచార్యులు చముపతి గారిని శాస్త్రార్థానికి ఆహ్వానించారు. ఆ శాస్త్రార్థంలో పండిత మాధవాచార్యులు చముపతి గారిని అవమానపరచగలిగితే తన శిష్యులపై తన ప్రభావాన్ని చూపించగలరని భావించారు. కానీ శాస్త్రార్థ సమయంలో సందర్భానుసారం పండిత చముపతి గారు మర్యాదగా పండిత మాధవాచార్యుల భార్యను తన కుమార్తె అని అన్నారు. అప్పుడు పండిత మాధవాచార్యులు కూడా వారి ముందు తల వంచారు. అదే సమయంలో దేశంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. అదేమిటంటే శుద్ధి ఉద్యమాన్ని చూసి భయపడిన మతవాదులు ఢిల్లీలో స్వామి శ్రద్ధానందజీని హత్య చేశారు. ఆ తర్వాత ఆర్యుల ఒక పెద్ద విద్యా సంస్థ అయిన గురుకుల కాంగ్డీకి అధ్యక్షుడు అవసరమయ్యారు. అప్పుడు 1926 నుండి ప్రారంభమై 8 ఏళ్ల పాటు మీరు ఆ పదవిలో ఉన్నారు. గురుకుల కాంగ్డీలో ఉపాధ్యక్షుడు, అధిష్టాత, ఆచార్యుడు వంటి పదవులలో మీరు అలంకరించారు. చెబుతారు, ఒకసారి పండిత చాముపతి వైదిక సాధనాశ్రమం తపోవన్, దెహ్రాదూన్కు వచ్చారు. అప్పుడు ఆయన తపోవన్ సమీపంలోని సరస్సులో ఒక హిందువును చేపలు పట్టుకుంటూ చూసి అతనిని ఇస్లామిక్ హిందూ అని కూడా అన్నారు. ఆయన అహింస మరియు శాకాహారానికి గొప్ప మద్దతుదారులు.
చముపతి గారు వైదిక సంస్కృతికి అంకితమైన అసాధారణ వ్యక్తి. క్రైస్తవ మతం, ఇస్లాం మరియు ఆర్య సిద్ధాంతాలపై ఆయనకు లోతైన జ్ఞానముంది. ఆయన తర్కాలు అప్రమేయమైనవి. ఆయన రచనలు స్వయంగా ఖడ్గంలా పనిచేసేవి. ఆయన రాసిన పుస్తకాలు ఈ రోజుకి రాయిపై గీసిన గీతలా నిలిచిపోయాయి. వీటిలో సోమ సరోవర్, జీవన్ జ్యోతి, యోగేశ్వర కృష్ణ, రంగీలా రసూల్ ఉర్దూ, దయానంద్, ఆనంద సాగర్, మర్సియా, ఏ గోఖలే, జవాహర్, ఏ జావేద్, చౌదరి కా చాంద్, మజ్హబ్ కా మక్సద్, మహాత్మా గాంధీ అండ్ ఆర్య సమాజ్ యజుర్వేద అనువాదం ఉన్నాయి. గ్లింప్సెస్ ఆఫ్ దయానంద్ వంటి ఎన్నో గ్రంథాలను రచించారు. 7 భాషల్లో పండితుడు, 4 భాషల్లో పండిత్ గారు రచనలు చేసేవారు. ఆయన జ్ఞానప్రసూతమైన ఒక్కు కలం మీద గొప్ప రచయితలు, సంపాదకులు కూడా మంత్రముగ్ధులయ్యేవారు. కానీ ఆయనను జీవితం ఎక్కువ కాలం అనుగ్రహించలేదు. ఆయన చెప్పిన కొన్ని మాటలు ఈ రోజు కూడా అమరంగా ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు ఇవే: ఈ రోజు కేవలం భారత్లోనే కాదు, అన్ని మత, సామాజిక, రాజకీయ ప్రపంచంలోనూ దయానందజీ ప్రభావం ఉంది. మత ప్రచారకులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు, ధర్మ గ్రంథాల అర్థాలను సవరించారు, మహాపురుషుల జీవిత చరిత్రల్లో మార్పులు చేశారు. మహర్షి గారి జీవితం ఈ జీవిత చరిత్రల్లో మాట్లాడుతుంది. ఋషులు మరణించరు, వారు తమ భావాల రూపంలో జీవిస్తారు. దళితోద్ధారానికి ప్రాణం ఎవరు? పతిత పావనుడు దయానందజీ. సమాజ సవరణకు ప్రాణం ఎవరు? ఆదర్శ సవరణకుడు దయానందజీ. విద్యా ప్రచారానికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? గురువారం దయానంద్ వారి ఆచరణతో వేదానికి జై జయకారం ఎవరు పలుకుతారమ్మా? ఋషి దయానందజీ. మాతృదేవతలకు సత్కారం చేయడాన్ని ఎవరు నేర్పుతారు? దేవీ పూజకుడు దయానందజీ. గోరక్షణ విషయమై ప్రతి ప్రాణికి కరుణ చూపే బాధ్యతను ఎవరు తీసుకుంటారు? కరుణానిధి దయానందజీ. రండి, మనమంతా మనల్ని ఋషి దయానంద్ రంగులో ముంచుకుందాం. మన ఆలోచన ఋషి ఆలోచనగా ఉండాలి, మన ఆచరణ ఋషి ఆచరణగా ఉండాలి, మన ప్రచారం ఋషి ప్రచారంగా ఉండాలి, మన ప్రతి ప్రయత్నం ఋషి ప్రయత్నంగా ఉండాలి. నారీ నారి నుండి ధ్వని ఎగురాలి, మహర్షి దయానంద్కి జై అంటూ ఈ మాటలతో వేదిక ధర్మానికి తన జీవితం అర్పించి ప్రచారం చేస్తూ 15 జూన్ 1937న 44 ఏళ్ల వయసులో లాహోర్లో పండిట్జీ పరమపదించారు. పరమార్థానికి గొప్ప భక్తుడు అయిన పండిట్ చముపతిజీకి ఆర్య సమాజం శతశత వందనాలు.